వారి యొక్క సన్మాన పత్రాన్ని సార్కి సమర్పిస్తున్నారు. అదేవిధంగా పాఠశాల యొక్క సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పాఠశాల బృందం. ఒకసారి మరి గట్టిగా కరతాళ ధ్వనుల చేత సార్ని మనం సన్మానిద్దాం. మనమందరం కూడా చప్పట్లు. అన్ని సన్మానాల కంటే కూడా గొప్పదైనటువంటివి. సమావేశంతో వస్తా ఆలస్యమైంది, అయినప్పటికీ వాళ్ళకి ఇంకా ఒకరు కూడా రాలేదు కాబట్టి ప్లీజ్ దయచేసి కూర్చోండి. నిలబడదు సార్, ప్లీజ్ ఒక్కరు నిలబడితే అందరూ కూడా మళ్ళీ ఇక్కడికి రావాలి అంటే వస్తారు కాబట్టి ప్లీజ్ దయచేసి అందరూ. నేటి సభను ఉద్దేశించి ప్రదర్శించవలసిందిగా అధ్యక్షోపన్యాసం ఇవ్వవలసిందిగా మా వేణుగోపాల్ సార్ గారిని కోరుచు. రిటైర్డ్ ఎంబీఓస్ రంగాచారి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శశిధర్ సార్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శశిధర్ సార్, రంగాచారి సార్ 40 సంవత్సరాల 1 నెల డీసీబీలో వర్క్ చేసిన సునీత మేడం గారు వివేకానంద స్కూల్ మేడం పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. 40 సంవత్సరాల 1 నెల అన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందుతున్న మా సురేష్ గారి సన్మానానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 సంవత్సరాల పాటు ఎవరో కొద్ది మంది మాత్రమే చేస్తారు. అలాంటి చేసే అవకాశం మా సురేష్ సార్కి దొరికింది. ఆ సభలో అధ్యక్షత వహించి మాట్లాడడానికి నేను చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా కూడా. ఎందుకంటే ఇది చాలా తక్కువ మందికి మాత్రమే ఇలాంటి అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశం నాకు దొరికినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. సురేష్ సార్ మాకు కరెక్ట్గా పుష్కర కాలం క్రితం నుంచి పరిచయం. 2012లో సురేష్ సారు ట్రాన్స్ఫర్లో బెచ్చుకుంది నుంచి మా స్కూల్కి వచ్చారండి. అప్పటి నుంచి సార్ యొక్క పరిచయం మాకు ఉన్నది. సురేష్ సారు ఒక ఎన్జిటీగా, స్కూల్ అసిస్టెంట్గా, అలాగే గెజిటెడ్ హెడ్ మాస్టర్గా, డీసీఈపీ సెక్రటరీగా, ఎంఈఓగా అనేక పదవులను నిర్వహించి ఆ పదవులకి మంచి పేరుని, ఆ పదవులకి మంచి అలంకరణ. గట్టిగా జయ శ్రీరామ్. నాకు సార్ గురించి చాలా తక్కువ తెలుసు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ పరిచయం అయింది. మిమ్మల్ని అందరూ చూస్తుంటే, మీరందరూ ఆయన పట్ల చూపిస్తున్న అభిమానం చూస్తుంటే సార్ నిజంగా గొప్పవాడు అనిపిస్తుంది, మంచి మాస్టర్ అనిపిస్తుంది. అయితే నేను ఒక చిన్న పనిని ఫోన్లో చెప్పినప్పుడు వెంటనే చేసేయడం ఆయన పనితనానికి నిదర్శనం అనిపించింది. ఇట్లాంటి వాళ్ళు నిజంగా రిటైర్ అయితుంటే బాధ అనిపిస్తుంది. పని చేసే వాళ్ళు అందరి అభిమానం పొందిన వాళ్ళు రిటైర్ అవుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళ సేవలు మనము వినియోగించుకోలేకపోతున్నామనే బాధ మాకు కూడా ఉంది. కానీ రిటైర్మెంట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరి జీవితంలో. వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి విరామం అనేది ఉండాలి. ఆ విరామం తర్వాత వాళ్ళ జీవితం అనేది వాళ్ళ ఇష్టాలకి, వాళ్ళ అభిప్రాయాలకి, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ ఇష్టాలకు తగ్గట్టుగా వాళ్ళ జీవితం కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి, అందరూ రిటైర్మెంట్ అనగానే రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటారు, కానీ రెస్ట్ మీలాంటి వాళ్ళ మేధావులు అంటారు కదా, మేధావి మౌనం దేశానికి హానికరం అని. అందుకే మీలాంటి మేధావులు దేశం గురించి ఆలోచించాలి, దేశంలో ఉన్న వివక్షల గురించి ఆలోచించాలి, వాటికి పరిష్కారాలను సూచించాలి. దేశం గొప్పగా ఉండాలంటే ధర్మం గొప్పగా ఉండాలి. ఎప్పుడైతే ధర్మం గొప్పగా ఉంటుందో ఆ జాతి గొప్పగా ఉంటుంది. అవన్నీ మీలాంటి మేధావుల చేతుల్లో ఉంటాయి కాబట్టి తప్పకుండా
జాతిని ధర్మాన్ని కాపాడతారని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. థ్యాంక్ యూ మేడం గారు. పిల్లలు చాలా అలర్ట్ చేస్తున్నారు. కొంచెం పిల్లలు మన టీచర్స్ ఎవరైనా ఉంటే ఇబ్రాహిం అంజనేయులు ప్లీజ్ పిల్లలు ఎవరైనా సైలెంట్గా కూర్చోండి, లేకపోతే బయటకు అన్నీ వెళ్ళండి. నా చేయదు ఇక్కడ ఎవరు కూడా. సార్ ఇక్కడ కూడా ఎవరు నిలబడ్డారు, ప్లీజ్ కూర్చోండి. వక్తలు ఇంత దూరం వచ్చారు, మాట్లాడుతున్నప్పుడు మన మర్యాద కాదు. మీకు ఏదైనా మాట్లాడుకునేది ఉంటే